ఉంటున్నాం. అయితే చిన్న అబద్ధమే కదా అని మనం అనుకుంటాం ప్రియులారా. అయితే లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి కదా, నువ్వు చేసింది పాపము, చిన్న పాపమైనా పెద్ద పాపమైనా దేవుని దృష్టిలో ఒకటే పాపం. నువ్వు ఆడింది చిన్న అబద్ధమైన పెద్ద అబద్ధమైన అబద్ధమే, పాపము పాపమే ప్రియులారా. మనిషి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, పాపాన్ని చూసేటువంటి దృక్పథం దేవుని దృష్టిలో వేరుగా ఉంటుంది అని చెప్పి మనము నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. అయితే ప్రతి చిన్నదానికి కూడా అబద్ధము ఆడవలసినటువంటి అవసరం లేదు ప్రియులారా. ఎందుకు అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా నీ మాట ఉండాలి అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. అయితే మనం రక్షించబడి అనేక సంవత్సరాలు అయిపోయింది, విశ్వాసులముగా చలామణి అవుతూ కూడా సత్యమై ఉన్నటువంటి దేవుని నమ్ముకున్నాము అని మన విశ్వాస జీవితాలని కొనసాగిస్తూ ఉంటూ కూడా మాటికి మన జీవితాలని అబద్ధాలతో ప్రారంభించి అబద్ధాలతో ముగిస్తున్నట్లయితే నీవు దేవుని సంబంధివి కాదు అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అబద్ధం ఆడేటువంటి ప్రతి ఒక్కరము కూడా సాతాను సంబంధి అని చెప్పి దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా.